అన్న మాది నారాయణపాడు ముప్పాల మండలం పల్నాడు జిల్లా. మన ఇది ఫస్ట్ సారి అన్న చెప్పినట్టుగా నేను ఇది ఆవని, పొడమి, కొకోలి, స్టఫ్, వీగార్డు, సర్వరు, ఇది ట్రైకోడర్మా, సుడోమోనాస్ ఈ ఫస్ట్ దుక్కులు అన్న ఇప్పించాడు. కిట్ మొత్తం వేసాము. ఇప్పుడు వచ్చిన మీద ఇది పరిస్థితి అన్న. మీరు వేసినాక బలం ముందు ఎంత వాడారు అన్న? బలం ముందు తక్కువ, చాలా తక్కువ. ఎంత చాలా తక్కువ అంటే ఎన్ని కట్టలు? ఇప్పటికి ఒక 6 కట్టలు వేసాము. ఏంది చేను మొత్తం ఎకరానికి 6 కట్టలు వేసారు. అయితే మీ చేలో బొబ్బరి చెట్టు అంటూ ఒకటి కూడా కనపడలేదు కన్నా? లేదన్నా, మొత్తం ఎత్తుకున్నా కూడా ఒక ఎకరానికి వచ్చి 6-7 చెట్లు, లేకపోతే ఇంకా 10 చెట్లు ఉంటాయి. 10 చెట్లు ఉంటాయి. ఏరు వ్యవస్థ ఎట్లా ఉందన్న? ఏరు వ్యవస్థ అసలు దానికి చెప్పేది లేదు. మన పొట్ల సేవలాగా యాడ చూసినా ఏరే. అందుట్లో మీరు అసలు ఈ చేనికి ఇప్పుడు తడి కూడా వేయలేదు కన్నా? అసలు వేసిన దాకాలేదు. ఎందుకంటే తృప్తిగా అన్నం పెడదామన్నా కూడా దీనికి ఇంతవరకు నేను ఎట్లేదు. ఎప్పుడు చూసినా ఇట్లా ఈ క్వాలిటీ తగ్గట్ల. తర్వాత రెండోసారి మీరు బలం వేసినప్పుడు కొకోలి ఎంత వేసారన్న? కొకోలి అన్న చెప్పినట్టుగా 10 కేజీలను, ఇది సల్ఫర్ అవి వేసారు. ఓకే. ఈ ఇత్తనం ఏందన్న ఇది? ఇది సితారా. చూడండి, ఈ రైతు వచ్చేసి డాక్టర్ సురేష్ గారు, నారాయణపాడు ఆర్ఎంపీ డాక్టర్ గారు. నాకు 2-3 ఇయర్స్ నుంచి అన్నయ్య పరిచయము. వీళ్ళు దుక్కిలోనే నా దగ్గరే తీసుకున్నారు. నేనే అసలు వీళ్ళకి డెలివరీ కూడా ఇచ్చానండి. అవని, పొడమి, ట్రైకోడర్మా, సుడోమోనాసు, సర్వరు, స్టఫ్, వీగార్డ్ ఇవన్నీ కూడా దుక్కులో వేయించాను. అన్నయ్యతో పాటు సీతారామరెడ్డి, ఇంకా 2-3 రైతులు వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారండి. వీళ్ళందరి చేత కూడా వేయించాను. చూడండి, మీరు చేలో ఎక్కడైనా కూడా ఒక్క బొబ్బరి చెట్టు అంటూ కూడా లేరు. దయచేసి మన రైతులు ఈ బొబ్బరికి ఇలాంటి వాటికి భయపడాల్సిన పని లేదు. అది మొత్తం కూడా సాయిల్లో నుంచి వచ్చింది, వేరు వ్యవస్థ ద్వారా. వేరు బాగలేకే వచ్చింది. అంతేనన్నా? ఇప్పుడు ఏంటంటే వేసామంటే ఆ వేసిన వాటికి ఏది వచ్చినా, ఏది అటాక్ కావాలన్నా కూడా దాని వల్ల కాట్ల అది కదే ఆకు మందము, లేకపోతే ఏరు వ్యవస్థ ఉండో, లేకపోతే ఏది దీనికి తగిలినా మన తట్టుకోగలుగుతుంది. మన ఏది వచ్చినా కూడా దీనికి ప్రాబ్లం లేదు. అసలు ఏం లేదు ప్రాబ్లం. ఓకే అన్న, కాస్త కొమ్మెత్తవా? కాపు కానీ మీరు కాయ కానీ చూడండి. అన్న ఇంతవరకు ఒక్క తడి కూడా వేయలేదు ఈ చేనికి. అన్నయ్య వచ్చేసి ఎన్ని ఎకరాలు వేసావు అన్న మిర్చి? నువ్వు 4 ఎకరాలు మిర్చి వేసాడండి. 4 ఎకరాలకు కూడా అసలు తడి కూడా వేయలేదు. బలం కట్టలు కూడా ఎకరానికి 4 కట్టలు 5 కట్టలు పెట్టింది. మొత్తం కూడా ఈ ప్రతిభా బయోటెక్ వారి ఎరువులే వాడారు. పైన స్ప్రేయింగ్ కూడా మొన్న జోకా వాడారు. మొక్కజొన్న కూడా వాడారండి జోకా. అలానే అన్నయ్య మొక్కజొన్న కూడా కొక్కోలు వేస్తారు. మరి మీ అనుభవం ఏందన్న ఈ మందుల గురించి? ఏంటన్నా ఈ కథ రైతు సంతోషంగా ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఆడుండా కూడా. ఎందుకంటే మనం పద్దాకులు అది తెచ్చి ఇవి పోసి వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ చేసే బదులు మీ సలహా తీసుకుంటే నాకు ఎప్పుడు వచ్చినా మీరు అందుబాటులో ఉన్నారు. అంటే ఫోన్ 3 రింకు 4 రింకు మీరు ఫోన్ ఎత్తారు. ఇంకా ఇదండి చూడండి, ఈ సురేష్ అన్న డాక్టర్ గారు 5 ఎకరాలు వేసారు మిరప తోట. 5 ఎకరాలకు కూడా ఈ ప్రతిభా బయోటెక్ల ఎరువులే వాడారు. భూమిలో మొక్కకి ముందే వాడాం కదన్న మనం. ఎన్ని రోజుల ముందు వాడామన్నా? అదే దుక్కిలోనే. మీరు చెప్పినట్టుగా ఎప్పుడు వేసి దున్నాం మనం. ఎరువులు దుక్కులో చల్లినాక 10 రోజులకు నాటాం మిరప తోట నాటాం. ఓకే. చూడండి, ఈ పైరు వచ్చేసి ఇందాక మనం చూసిన సురేష్ అన్న డాక్టర్ గారిది. చూడండి, ఈ వేసిన చేలో ఏరు వ్యవస్థ ఎట్లా ఉందో కింద అన్న. ఇది ఏరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదిగో పట్ల సగం దాకా కుచ్చులుగా మన కుచ్చులుగా మన ఏ లేదు. అది అసలు మన ఎట్టుందంటే మన సేవలు ఉంటే పుట్ట పగిలిద్దే అట్ట ఒక చెట్టుకున్నాయన. నువ్వు చెప్పినట్టుగా ఏంటంటే కొమ్మ కుళ్ళు కానీ, ఏరు కుళ్ళు కానీ, ఏమి తలమాడు తెగులు కానీ ఏ లేదు ఇంకా దానికి. చూడండి, ఏరు చూడండి. అసలు పిల్లగాడి కనుక ఎంట్రుకలు పుట్టినట్టు చిక్కంగా ఈ సాల్లో నుంచి ఈ సాలు పట్టిలోకి వచ్చిందండి, మధ్యలోకి వచ్చింది. అన్న ఎట్లా ఉంది? అసలు నెంబర్ ఇదే చేను పక్కన కూడా ఉంది. ఇదే అండి, పక్కన ఇంకో చేను ఉందా మన బంధువులది, వాళ్ళు వేయలేదు. దాంట్లో ఏరు ఎట్లా ఉందో, దీంట్లో ఏరు ఎట్లా ఉందో కూడా అది కూడా ఇప్పుడు చూపిస్తామండి మీకు. ఓకే అన్న. మాకు డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చి డాక్టర్ గారికి, అన్న ఒకసారి కింద ఏరు కూడా చూద్దాం అన్నారు. ఇదేమో ఈ ప్రతిభా బయోటెక్ వారి అవని, పొడమి, ట్రైకోడర్మా, సుడోమోనాసు, సర్వరు, వీగార్డు అన్ని వాడించాను. పక్కనే వాడని చేను ఉంది, దాంట్లో ఏరు ఎట్లా ఉందో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తామండి.
ఈ చేను వచ్చేసండి సురేష్ అన్న పక్క చేను. ఈ చేనుకి అయితే అలాంటి ఏమి వాడలేదు. అవని కానీ ట్రైకోడర్మా, సుడోమోనాస్, పొడమి. చూడండి ఈ చేలో ఏరు వ్యవస్థ అనేది అసలు ఆ మొద్దు ఆ బోజ తప్పితే కింద పట్టిలోకి ఏరు అనేది అస్సలు లేదండి. ఏనా సురేష్ అన్న? అసలు లేదన్నా, అర్థమవుతుందా? చూడండి ఈ చేలో ఏరు అనేది అస్సలు లేదండి. ఎప్పుడైనా మీకు ఏరు వ్యవస్థ బాగుండి భూమిలో ఎంత ఏరుంటే అంత తెగుళ్ళు రాకుండా ఉంటాయి. చెట్టు పెరగటానికి కానీ, ఏరు వ్యవస్థ కానీ, ఆహారానికి కానీ, మీరు చల్లిన రసాయన ఎరువులు ఫర్టిలైజర్ మొక్క తీసుకోవాలన్నా కానీ, ఏరు వ్యవస్థ బలంగా ఉండాలన్నా కానీ ఎప్పుడైనా భూమిలో మొక్కకే ఏరు ప్రధానం. మన మనిషికి గుండె ఎంత ముఖ్యమో భూమిలో కర్బన శాతము, ఏరు, pH లెవెల్ ఇవన్నీ కూడా అంత ముఖ్యంగా ఉండాలి. ఓకేనా?